హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కైలాసగిరి వచ్చేసామండి. వైజాగ్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కైలాసగిరి ఎంట్రన్స్ అండి. శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి కదండి. ఆ కొండ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఎంట్రన్స్ లోపలికి వెళ్ళామండి. చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. జారుడు బల్ల, ఉయ్యాలని ఉంటాయి. ఇక్కడ ట్రైన్ సౌకర్యం కూడా ఉంటుంది. మనం పార్క్ మొత్తం తిరగలేము అనుకుంటే ట్రైన్లో కూడా ఎక్కి మొత్తం తిప్పుతారండి. ఎంత ఛార్జ్ అనేది ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే పిల్లల్ని వేసుకొని మొత్తం తిరిగాము. ఇక్కడ గుర్రాలు కూడా ఉంటాయి. గుర్రాలు, నెక్స్ట్ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే కెమెరా మ్యాన్స్ కూడా ఉంటారండి. చాలా బాగుంది పార్క్ అనేది. కొండ పైన మేము పైకి వెళ్తున్నాం. శివుడు పార్వతి ఉంటారు. ఆ పక్కన మొత్తం గార్డెన్తో చాలా సూపర్గా ఉండేదండి. గార్డెన్ అనేది అటు ఇటు కూడా చాలా ఎక్సలెంట్గా ఉండేది. మార్నింగ్ టైంలో వెళ్ళామండి. ఈవినింగ్ అయితే ఇంకా బాగుండేది. హాలిడేస్ కదా, చాలా బాగుండాం వెళ్ళి. కైలాసగిరి అనేది మేము ఆల్రెడీ ప్రతి ఇయర్ వస్తారండి. చూడ మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడ డ్యాన్స్ వేస్తున్నారు. అలాగే పైకి వెళ్తే పైనుంచి చూస్తేనండి, చూడండి పక్క నుంచి బీచ్ ఉండేది. అటు బీచ్, ఇటు కొండలు. లొకేషన్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, లొకేషన్ చూడటానికి ఎక్కడి నుంచో వస్తారు. వైజాగ్ అనేది, వైజాగ్ అంటే నచ్చలేనిది ఎవరికి ఉండదు. చూడండి, ఈ బీచ్ని చూడడానికి కంపల్సరీగా వస్తారు వైజాగ్. ఈ పక్కనంతా మొక్కలతో నిండి ఉంటుందండి. పక్కన ఇటు కొండలు, అటు బీచ్. చాలా బాగుంటుంది లొకేషన్ అనేది. మంచి వాతావరణం అండి. చూడండి, ఇక్కడ కూర్చోడానికి కూడా సౌకర్యంగా ఉండేది. ఏమన్నా తెచ్చుకొని తినాలన్నా తినొచ్చు. అక్కడ మీకు అవైలబుల్గా అన్నీ ఉంటాయి. షాపులు కూడా. మా పిల్లలు చూడండి ఎలాగ ఆడుతున్నారో. పిల్లలు కైలాసగిరి అనేది చాలా బాగుండుద్దండి. చిన్న పిల్లలకి అనేది ఇంకా బాగుండుద్ది. మా పిల్లలు చూడండి ఎలాగ ఆడుతున్నారో. నెక్స్ట్ మేము లోపలికి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు జారుకునేవి, కూర్చునేవి, ఇంకా చిన్న చిన్న అక్కడక్కడ ఏంటి అంటారు, స్టాచ్యూ లాంటి బొమ్మలు ఉంటాయండి. అలాంటి బొమ్మల దగ్గర ఫోటోలు అటు తీసుకోవడం. ఊరు చుట్టూ మొక్కలు. లొకేషన్ అనేది చాలా బాగుండేది.